ఈ రోజు బుధవారం కావడంతో బుధగ్రహ ప్రభావం మిథున రాశి వారి ఆలోచనలు, కమ్యూనికేషన్ మరియు నిర్ణయాలపై బలంగా కనిపిస్తుంది. అలాగే రాశి చక్రం ప్రకారం ఈ రోజు మీరు తెలివిగా వ్యవహరిస్తే అనేక అవకాశాలు మీ వైపు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ మాట తీరు, చురుకుదనం ఇతరులను ఆకట్టుకుంటాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న ఇబ్బందులు రావచ్చు, కాబట్టి ఆలోచించి ముందుకు సాగడం అవసరం. ఉద్యోగ రంగంలో ఈ రోజు మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, మీడియా, సేల్స్ లేదా ఐటీ రంగాల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. పై అధికారులతో మీ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. అయితే సహచరులతో చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త కస్టమర్లతో పరిచయాలు పెరగవచ్చు. ఒప్పందాలు, చర్చలు, మార్కెటింగ్ కార్యక్రమాలకు ఇది అనుకూల సమయం. అయితే డబ్బులు లావాదేవీల్లో మరియు డాక్యుమెంట్స్ విషయంలో పూర్తి జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ఈ రోజు ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ రోజు నర్వస్ టెన్షన్, అలసట లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించి విశ్రాంతి తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా త్రాగడం మంచిది. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. స్నేహితులతో కూడా ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భావాలని స్పష్టంగా వ్యక్తపరిస్తే భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. అయితే చిన్న విషయాలపై వాదనలు చేయకుండా ఓపికగా ఉండడం మంచిది. ఈ రోజు ముఖ్యంగా మీరు మీ మాట తీరు మరియు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనుల్ని మధ్యాహ్నం తర్వాత ప్రారంభిస్తే శుభప్రద ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఈ రోజు మిథున రాశి వారి రాశి చక్రం ప్రకారం బుధగ్రహ అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం చాలా మంచిది. శ్రీ మహావిష్ణువును ఆరాధించడం, విష్ణు సహస్రనామం లేదా ఓం బూం బుధాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం శుభప్రదం.